ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. దుబాయ్ ఏంటమ్మా? చూడు. అమ్మో అదో పెద్ద కదా, తర్వాత చెప్తాను. పట్టమ్మా. ఏంటి కన్నా అలా చూస్తున్నావు? ఒక అమ్మ కూతురికి ఎలా భోజనం తినిపిస్తుందా అని చూస్తున్నాను. నువ్వు ఈ చిన్న పిల్లకి తినిపించి పుణ్యం కట్టుకో. అలాగే చిన్నపాప గారు, రండమ్మా రండి. చాలమ్మా. లాస్ట్. బాగుందా? శాంతమ్మా, ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఎక్కడో ఉన్నాన్లే. మరి భోజనం? ఎలాగో తిన్నాన్లే. అప్పుడప్పుడు ఈ ఇంటి దగ్గరకొచ్చి చూసిపోతూ ఉండేదాన్ని. ఎలా వచ్చిపోయేదానివి? ఎలాగో వచ్చిపోయేదాన్నిలే. కరెక్ట్గా చెప్పు శాంతమ్మా. నిన్ను వెతకడానికి అమ్మగారు ఎంత కష్టపడ్డారో తెలుసా? నిన్ను వెతకడానికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద నీ బ్యాగ్ పడిపోయింది. ఆ పక్కన ఎవరికో యాక్సిడెంట్ కూడా అయ్యింది. అమ్మగారది చూసి నువ్వేనేమోనని ఎంత కంగారు పడ్డారో తెలుసా? నేనే ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళి చూశాను. అక్కడ వేరే ఎవరో పడున్నారు. అప్పుడు మనసు కొంచెం కుదుట పడింది. అమ్మగారి ఇంట్లో నుంచి బయటకు పంపించాక నాకెక్కడికి వెళ్లాలనిపించలేదు. నా దగ్గరేదో కొంచెం డబ్బుంది, దాంతోనే భోజనం చేశాను. అదైపోయాక గుడికి వెళ్ళి ప్రసాదం తినేదాన్ని. అలాగే రోజులు గడిచిపోయాయి. నా ఇంటికి రావాల్సింది కదా శాంతమ్మా. నువ్వే దొంగ అనిపించుకుని వెళ్ళిపోయావు. అక్కడికొచ్చి నీ మనసెందుకు కష్టపెట్టాలని చెప్పి నేను రాలేదు. ఎందుకో నా మనసు బాలేదు సుజాత. ఊరికూరికే నన్నేదేదో అడిగి నా మనసు ఇంకా పాడు చేయకు. ఎందుకో శాంతమ్మ సరిగ్గా మాట్లాడటం లేదు. ఏదైనా సమస్య అయ్యిందా ఏంటి? చెబితేనే కదా తెలిసేది. ఏం చెయ్యాలిప్పుడు? అమ్మగారు, నేను కోస్తానిటివ్వండి. ఏం చెయ్యాలో చెప్పండి, నేను చేస్తాను కదా. ఈరోజు వంట నేనే చేస్తాను. శాంతమ్మకి పలావు పాయసం అంటే చాలా ఇష్టం. ఈ ఇంట్లో అందరికీ ఇష్టమే. అందుకే నేను వంట చేస్తానంది. మీకు కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉంటాయి. మీరు కాల్స్ మాట్లాడుతూ వంట చేయడం కుదరదు. నేను చేస్తానన్నాను కదా. నేను చేస్తానమ్మా. నేనెవరు? శివగామి గారు. నేను అడిగింది పేరు కాదు, మా యజమాని కదా. నేనేం చెప్తే అది ఫాలో అవ్వడమే నీ పని.
వెళ్ళి ఇక్కడి నుంచి. సుజాత, ఓకే, ఒక్క నిమిషం. కాల్ మాట్లాడి వచ్చేస్తాను. ఉల్లిపాయలు కోసుంచు. హలో, ఎస్, టెల్ మీ. నెమ్మదిగా. గట్టిగా దువ్వానా? అందుకే తలకి నూనె పెట్టుకోమని చెప్పేది. చూడు, జుట్టు ఎంత రఫ్గా అయిపోయిందో. హలో, నో ప్రాబ్లం. ఓకే ఓకే. నేను 2 రోజుల నుంచి ఆఫీస్కి వెళ్ళలేదు. నేను రేపు వెళ్ళి చెక్ చేసి కదలకుండా కూర్చో. మీ వర్క్ ఫినిష్ చేసిస్తాను. ష్యూర్ ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్. నీకు రాత్రికి నూనె రాస్తాను పడుకునే ముందు, సరేనా? ఉల్లిపాయలేవి? నేను కోసేశానమ్మా. సరే అయితే నేను కూరగాయలు కోస్తాను. అయ్యో, అర్జెంట్ కాలా? నేను మాట్లాడిస్తాను, నువ్వు కూరగాయలు కోసే. హలో, శివకుమార్ గారు చెప్పండి. నాకు అర్థమైంది. రేపు క్లయింట్. ఓకే సరే, మీటింగ్ అంటారా? 11:30కి ఓకే. కానీ ఆ మెషిన్ సంగతి ఏమైంది? ఓకే ఓకే, థ్యాంక్ యూ. సారీ సుజాత, కూరగాయలేవి? నేను కోసేశానమ్మా. కోసేసావా? కనీసం రైస్ అయినా ఇవ్వు, నేను కడిగి పెడతాను. ఓ, అది నువ్వే కడిగేసావా? సరే, నేను పలావ్ మొదలు పెడతానులే. అయ్యో, రావణ్కి శాంతమ్మ వచ్చిన విషయం తెలుసా తెలీదా? అరే, రావణే ఫోన్ చేశాడు. చెప్పండి రావణ్ బాస్, మీకు 100 ఏళ్ల ఆయుష్. ఇంకో 30 ఏళ్ళు యాడ్ చేయండి బాలరాజ్ కాకా. నాకింకా చాలా పనులున్నాయి. అయ్యో, నేనిచ్చేవాడా ఏంటి? పైనున్నవాడిస్తాడు, తీసి పెట్టుకోండి. కాదంటానా ఏంటి? ఒక విషయం చెప్పాలని ఫోన్ చేయాలనుకున్నా, ఇంతలో మీరే ఫోన్ చేశారు. నేను అదే చెప్పాలనే కాల్ చేశాను. శాంతమ్మ విషయం నీ ఒక్కడికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. పొరపాటుగా ఈ విషయం బయటకొస్తే మాత్రం రావణ్ బాస్, నా నోట్లోంచి నిజం ఎప్పుడూ బయటికి రాదు, అది నా హామీ. శాంతమ్మ ఒంటరిగా దొరికినప్పుడు ఫోన్ చేసి శాంతమ్మకి నేను మాట్లాడతాను. సరే బాస్.